కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు, కరెంట్ కట్ అయ్యాయంటూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగితే భూమి బద్దలైనట్టుగా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పార్టీ నుండి 2-3 వెళితే బీఆర్ఎస్ ఖాళీ అవుతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతారు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇది ఒక గౌరవమా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. ఇవాళ రైతు బంద్ అయ్యే శాతం అయితే లేదా? కేసీఆర్ జర్ర ఇటు ముఖం మలగంగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇయ్యలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసినారు అనుకో, ఏమంటారు? మేము రైతు బంద్ ఇయ్యకున్నా, కరెంట్ ఇయ్యకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గుద్దిను, మాకే ఓటేసినారు అంటారు. 6 గ్యారెంటీలు, 3 గ్యారెంటీలు అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. డబ్బు మూటలు గుంజుతున్నారు, దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు, ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు. ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాదు, ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు. 3 నెలల 9 మాటలు పోతారు. ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది? మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్తు దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది. మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టిన, బ్రేక్ కొట్టింది. కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షణ చేసేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బ తగిలింది, పర్వాలేదు, ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓకే ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం. అక్కడనో ఇక్కడనో కూడా తలమాంచ కూడా ఒకడో ఇద్దరో పోతే కొన్ని బేవార్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది, కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ. వ్యాధి పట్టుకోవాలి, జాగ్రత్త. మీ దొంగ ప్రచారాలకు ఇప్పుడు ఇక్కడ భయపడేవాడు లేడు. మరి కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతుందో మీరే కళ్ళారా చూస్తారు. మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. ఎవడో 4 పోతే మనకు పెద్ద పోయేదేం లేదు.